హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం వేడివేడిగా క్రిస్పీ కార్న్ చూస్తున్నానండి. ఇది చాలా ఈజీ చేసుకోవడం. దీనికి కావాల్సిన పదార్థాలను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ముందుగా స్వీట్ కార్న్ ఒలిచిపెట్టుకొని కొద్దిగా అడుగు మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకొని ఒక కప్పు నీళ్లు పోసి అవి మరుగుతుండగా మనం తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా దాంట్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. అవి కొద్దిగా ఉడుకుతున్నాయనగా ఒక అర స్పూను సాల్ట్ వేసాం. సాల్ట్ వేసి బాగా 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. 2-3 నిమిషాలకి బాగా ఉడికిపోతాయి. అవి ఎలా తెలుసుకోవాలంటే మీరు అలా దగ్గర పెట్టి చూడగానే బాగా ఉబ్బినట్టుగా అయ్యి ఉడికినట్టు తెలుస్తుందండి. చాలా బాగా కనిపిస్తుంటాయి లావ్ అయ్యి. అప్పుడు తీసేసి వాటిని ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకొని బాగా నీరంతా దిగిపోవాలండి. కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు. బాగా దిగిపోయిన తర్వాత వాటన్నింటినీ వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇలా బాగా ఫిల్టర్ చేసుకొని నీరంతా దిగిపోయిన స్వీట్ కార్న్ని వేరే బౌల్లోకి తీసుకొని ఒక 3-4 స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒక్కసారి వేసేయకూడదండి, కొద్దిగా కార్న్ఫ్లోర్. నేను 4 స్పూన్లు తీసుకున్నానండి. ఇక్కడ ఒక 2 స్పూన్లు వేసి కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఎందుకంటే కార్న్ ఉబ్బి ఉంది కదా, మనం ఇక్కడ లైట్గా ప్రెస్ చేయాలండి. మరీ మెత్తగా అయిపోయేలాగా కాదు, లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనం వేసిన కార్న్ఫ్లోర్ వాటికి కోటింగ్ లాగా పట్టుకుంటుంది. ప్లస్ లోపల ఉన్న గాలి కొద్దిగా పోతుంది. సో దానివల్ల మన ఆయిల్లో వేసేటప్పుడు పేలకుండా ఉంటాయి. లేదంటే అలా పైన పూసి మన నూనెలో వేసి వేయించుకున్నప్పుడు పగులుతాయండి. అది కొద్దిగా డేంజర్ కదా. అందుకని లైట్గా ప్రెస్ చేస్తూ వాటికి మనం వేసిన కార్న్ఫ్లోర్ అంతా బాగా పట్టుకునేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే ఒక అర చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ కారము, కొద్దిగా నిమ్మరసం అన్నీ వేసేసి ఇంకా కొద్ది కార్న్ఫ్లోర్ పడుతుందండి వేసుకొని జెంటిల్గా కలుపుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. నూనెలో వేస్తే క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి. చలికాలం వేడివేడిగా ఇలా స్నాక్స్ ఎవరికైనా పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మన హోటల్స్లో తింటుంటాం కదా, నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం అండి ఇదంటే. ఫస్ట్ నిమ్మరసం వేసుకొని కలిపి చూడండి. ఆ తడి చాలు అనుకుంటే వాటర్ కలపద్దండి. మ్యాక్సిమం వాటర్ లేకుండా చూడండి. మనం కాకపోతే ఎక్కువసేపు ప్రెస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా డ్రై అయిపోవచ్చు. ఎక్కువసేపు కలుపుతున్నాం కదా, కొద్దిగా డ్రైగా ఉంది అని అనిపిస్తే 1 స్పూన్ వాటర్, ఎక్కువ వేయద్దండి, ఓన్లీ 1 స్పూన్ వాటర్ వేసి కొద్దిగా కలిపేసేసుకొని వేయించుకోవడమేనండి. ఇది కలుపుతూ ఉండగా మనం నూనె, ఒక బాండెట్లో నూనె వేసి గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. ఈ లోపల ఇది మనం బాగా కలిపేసుకుంటే వేయించేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆ మాత్రంగా వచ్చేస్తే చాలండి. ఈ లోపల మన నూనె కూడా కాగిపోయింది. దాంట్లో సపరేట్గా గ్యాస్ సిమ్లో పెట్టండి. ఆయిల్ మాత్రం మీడియంలో పెట్టద్దు, సిమ్లో పెట్టి ఇవన్నీ సపరేట్గా చక్కగా నూనెలో వేసి ఒక్క అర నిమిషం వేగిన తర్వాత గ్యాస్ మీడియం హైలో పెట్టండి. చాలా త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు మీడియం హైలో పెట్టి బాగా దగ్గరుండి కదుపుతూ వేయించుకోండి. చాలా త్వరగా వేగిపోతాయి. గ్యాస్ మీద పెట్టి ఎక్కడికి వెళ్ళొద్దండి, చాలా ఫాస్ట్గా ఇదైపోతాయి కాబట్టి కదుపుతూ ఉండండి. 1 నిమిషం అలా వేయించిన తర్వాత ఒక మూతని వాలుగా పెట్టండి, పూర్తిగా ముయ్యొద్దండి, కొద్దిగా ఓపెన్లో పెట్టండి. ఎందుకంటే పగిలితే ఇన్ కేస్ పగిలితే అది మీకు సేఫ్ ఉంటుందని. మనం మ్యాక్సిమం పగలకుండా ఉండడానికి ప్రెస్ చేస్తూ కార్న్ఫ్లోర్ని వీటికి కోటింగ్ లాగా ఇచ్చాం కదా, కాబట్టి పగిలే ఛాన్స్ ఉండదు. అయినా కూడా చూసారా వేగిపోయినాయి. కార్న్ అంతా వేగి ఆయిల్ పైకి తేలింది కదా, అంటే వేగిపోయినట్టు అనమాట. ఇంకా తీసేసుకోవచ్చండి. తీసేసి ఏదైనా బౌల్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి వేసేసేయండి. వేసేయగానే ఆ వేడి మీదనే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి, ఇష్టమున్న వాళ్ళు కొత్తిమీర కూడా పైన స్ప్రింకిల్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.